ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. విద్యాశాఖను తన వద్దే ఉంచుకొని నిరుపేదలను ఉన్నత విద్యకు దూరం చేసే కుతంత్రాలను రేవంత్ ప్రభుత్వం నిస్సిగ్గుగా అమలు చేస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించమని అడిగిన పాపానికి సర్కారు ప్రైవేటు కాలేజీలపై విజిలెన్స్ దాడులకు తెగబడుతోంది. విద్యా కళాశాలలపై బెదిరింపులకు ప్రభుత్వం పాల్పడుతోంది. అన్ని కళాశాలలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అయితే తమ కళాశాలల్లోకి ఎట్టి పరిస్థితుల్లో పోలీసులను అనుమతించబోమని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య స్పష్టం చేస్తోంది. అదే సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వనందుకు నిరసనగా వచ్చే నెల 3వ తేదీ నుంచి నిరవధిక బంద్కు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య పిలుపునిచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, బకాయిలు అడిగితే రేవంత్ ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోంది, ప్రైవేటు కాలేజీలపై విజిలెన్స్ దాడులు చేస్తుంది అని చెప్పి ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య అయితే వాపోతోంది. దాంతో ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య బంద్కు కూడా పిలుపునిచ్చింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందులో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న కాలేజీలపై రేవంత్ సర్కార్ కక్ష సాధించే చర్యలు దిగింది. కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలకు ఆదేశాలు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేస్తూ ఎదుర్కొలకు పాల్పడుతుందని కాలేజీ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం చేసిన విజిలెన్స్ విచారణకు ఒప్పుకునేది లేదంటూ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రతినిధులు తెలియజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ నుండి డిగ్రీ, పీజీ, విద్యా కోర్సులకు సంబంధించి దాదాపు 2500కు పైగా విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ కాలేజీలో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ను ప్రభుత్వం అమలు చేస్తుంది. నిబంధనల మేరకు అయితే ప్రతి 3 నెలలకు ఒకసారి బకాయిలు చెల్లించాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బకాయిలు చెల్లింపులు నిలిపివేసింది. మొత్తంగా ఈ పథకానికి సంబంధించి దాదాపు 10,000 కోట్ల పైగానే పేరుకుపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నిధులు విడుదల చేయాలని కాలేజీ యాజమాన్యాలు వివిధ కాలంగా అటు ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా కానీ ఆ ప్రభుత్వం వీరి మాటలు కూడా ప్రజాన పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో కళాశాలల బంద్ కూడా పిలుపునిచ్చాయి. అంతేకాకుండా విద్యార్థి సంఘాలకు కావచ్చు, బీసీ, ఎస్టీ సంఘాలకు సంబంధించి కూడా కాలేజీ బకాయిలకు సంబంధించి విడుదల చేయాలని కూడా కాలేజీ యజమానులు కూడా మద్దతుగా నిలిచిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ సర్కార్ మాత్రం రేపు మాపు అంటూ దాటవేసే ధోరణి కూడా అవలంబిస్తా ఉంది. ₹1 కూడా ఇంతవరకు విడుదల చేయలేదు. మరోవైపు ప్రభుత్వం సంబంధించి ఒక 1200 కోట్లు టోకెన్ అమౌంట్ ఇచ్చింది. అది ఆ నిధులను దీపావళిలో పూర్తిగా విడుదల చేస్తామని చెప్పింది. కానీ కేవలం 300 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. మిగతా 900 కోట్లు విడుదల చేయాలని చెప్పి నవంబర్ 1 రిలీజ్ చేయాలని చెప్పి కాలేజీ యజమానులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ పెట్టాయి. కానీ ఈలోపు విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ప్రభుత్వం కాలేజీ యజమానులని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరిస్తుంది. దీంతో యజమానులన్నీ కూడా నవంబర్ 3న ఖచ్చితంగా నిరవధిక బంద్ చేసి తీరుతామని కూడా ఇప్పటికే ప్రభుత్వానికి హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. విజిలెన్స్ ఎంక్వైరీకి ఎట్టి బస్సులో మేము భయపడము, ఒక పోలీస్ అధికారిని కూడా కాలేజీలోకి అనుమతించమంటూ కూడా యజమానులు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు 10,000 కోట్లు పైగా పేరుతోనే కేవలం మేము అడుగుతుంది టోకెన్ ఇచ్చిన అమౌంట్ లో 900 కోట్లు మాత్రమే అడుగుతున్నాము. 900 కోట్లు ఇస్తానని ఒప్పుకొని మళ్ళీ మాట మార్చి తమపై విజిలెన్స్ విచారణకు ఆదేశించడం ఏంటని కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రైవేట్ కాలేజీ యజమానులను కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. ఇక మొత్తానికి విద్యాశాఖను తన వద్దే ఉంచుకొని నిరుపేదలను ఉన్నత విద్యకు దూరం చేసే కుతంత్రాలనైతే రేవంత్ అమలు చేస్తున్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించమని అడిగిన పాపానికి ప్రైవేటు కాలేజీలపై విజిలెన్స్ దాడులకు తెగబడుతున్నాడు అని కళాశాలల యాజమాన్యాలు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య అయితే వాపోతోంది. వచ్చే నెల 3వ తేదీ నుంచి నిరవధిక బంద్కు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య అయితే పిలుపునిచ్చింది.